హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఆలు 65. ఆలు 65 చేసుకోవడం కోసం ముందుగా బంగాళదుంపలు తీసుకుని వాటిపైన పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలని ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి కలుపుతూ వేపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ దుంపలను వేపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు వేపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఈ దుంపలను మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన ఈ దుంపలను ఒకసారి బాగా కలుపుకొని అందులో 1 స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని సాల్ట్ కారం బాగా ఈ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇలా కారం వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని బాగా వేపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టకుండా హైలో పెడితే కారం బాగా మాడిపోతుంది. కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. ఇలా కారం బాగా పట్టిన తర్వాత దీనిలో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఈ పొడులు మొత్తం ఈ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఆ తర్వాత పొట్టు తీసి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకుని పచ్చిమిర్చి వెల్లుల్లి 1 నిమిషం పాటు వేగేలా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత 4 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు కూడా 1 నిమిషం పాటు వేపుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో స్పైసీగా క్రిస్పీగా ఉండే ఆలు 65 రెడీ. ఈ రెసిపీ సాంబార్లోకైనా, పప్పులోకైనా, రసంలోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.